హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నిన్నటి వీడియోలో మనం కటింగ్ అనేది చూసాం కదా. సో ఈరోజు నేను స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో నేను ఇక్కడైతే లైనింగ్ పీస్కి ఒరిజినల్ క్లాత్ని అటాచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఫ్రంట్ సైడ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. సో నాకు రెండు ఒక సైడ్కి వచ్చేస్తాయండి చూసుకోకపోతే మనం అతుక్కున్నప్పుడు. సో నేను ఎందుకనుక మార్కింగ్ చేసి చూపిస్తున్నాను మీకోసమని. చూడండి, రాంగ్ సైడ్ని నేను రాంగ్ సైడ్ వేసుకుంటున్నాను. మనకు తెలుస్తుంది కదా ఒరిజినల్ క్లాత్ రాంగ్ ఇటు ఉందో. సో నేను రాంగ్ సైడ్ని రాంగ్ సైడ్కి వేసుకుంటున్నాను. సో మీరు అలా వేసుకోవడం వల్ల ఎటు పీస్ అటే వస్తుందండి, లేదంటే కలిసిపోతూ వస్తాయి. రెండు ఒక సైడ్కే వచ్చేస్తాయి. లేదంటే నేను ఇప్పుడైతే దాన్ని అతికేసుకున్నాను. సో అలా వచ్చాయి. ఇప్పుడు నేను హ్యాండ్స్ని అయితే అతుక్కుంటున్నాను. లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకోండి. సో నేనైతే చేసేసాను. ఇక్కడ నేనైతే ఇప్పుడు బ్యాక్ తీసుకున్నాను. బ్యాక్ డ్రాప్ ఉంది కదా. సో నేను డ్రాప్కి ఇప్పుడు నెక్ వేయాలి. సో నేనైతే ఇప్పుడు సాఫ్ట్ పేపర్ని తీసుకున్నాను. అంటారు కదా పేపర్ బక్కరం అని అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సో నేను అయితే తీసుకున్నాను. చూసారు కదా, నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను దానికి లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. మనం అదొకటే వేస్తే సపోర్ట్ ఉండదు కదా, అందుకని నేను లైనింగ్ వేసుకుంటున్నాను దానికి. చూడండి, అలా చుట్టూ కుట్టేసేయండి దాన్ని. ఇప్పుడైతే దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ ఒకసారి ఆల్రెడీ చేశారు కదా, దాన్ని కొంచెం డార్క్ చేసుకోండి. దాన్ని రివర్స్ చేసి ఒకసారి మీరు దాని మీద కొడితే దాని ప్రింట్ అనేది డబుల్ సైడ్కి వస్తుంది. మనకు అప్పుడు పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే మనం ఫ్రీ హ్యాండ్తో అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడైతే నేను ఆ పార్ట్ని నేను బ్యాక్కి అటాచ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ని నేను రైట్ సైడ్కి అటాచ్ చేస్తున్నాను. మీరు సెంటర్ పాయింట్ అనేది చూసుకోండి. ఒకసారి చూసుకుని పిన్స్ పెట్టేసుకోండి మీ దగ్గర ఉంటే అవైలబుల్గా. నేను ఇక్కడైతే సెంటర్కి అరేంజ్ చేసుకుని పిన్స్ పెట్టేసుకున్నాను. అప్పుడైతే కదలకుండా ఉంటుంది. వీడియో ఒకవేళ ఫాస్ట్గా వస్తే ఏమనుకోకండి. చూసారు కదా, నేను అలా అయితే పిన్స్ పెట్టేసుకున్నాను. దాన్ని నేను రివర్స్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చాలా కేర్ఫుల్గా వేసుకోండి. అండ్ రౌండ్ నీట్గా వచ్చేలా వేయండి డ్రాప్. లేదంటే మనం కొంచెం అటు ఇటు వేసిన డ్రాప్ అనేది పర్ఫెక్ట్ షేప్లో కనిపించదు. ఒకటికి రెండు సార్లు చూసుకుని వేసుకోండి. అండ్ లోపల పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ అనేవి నీడిల్ కిందకి రాకుండా చూసుకుని వేసుకోండి. మన కుట్టు దగ్గరకు వస్తున్న నీడిల్స్ అన్నీ తీసేసుకుంటూ వేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. చూడండి, నేనైతే నీడిల్ తీసేసి స్టిచ్ అనేది వేసుకున్నాను. సో మీరు అక్కడ కార్నర్ దగ్గర ఆపేయద్దు, లేదంటే విడిపోతూ ఉంటాయి. నేనైతే కొంచెం స్లైట్గా కిందకి దిగాను. ఇప్పుడు అటాచ్ చేశాను కదా. సో ఇప్పుడైతే నేను ఆ పీస్ని కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా కొంచెం అయితే పీస్ ఉంచుకుని కట్ చేసుకోండి. సో నేను చూస్తున్నారు కదా, నేనైతే కొంచెం గ్యాప్ ఉంచి ఆ పీస్ని నేను కట్ చేసుకుంటున్నాను. నేనైతే టక్స్ పెట్టుకున్నానండి. మనకి ఏదైనా సరే నెక్ వేసుకున్నప్పుడు టక్స్ పెట్టుకుంటే నీట్గా తిరుగుతుంది. లేదంటే గుగ్గుల కింద వచ్చేస్తుందండి, పర్ఫెక్షన్ ఉండదు. అంటే షేప్ కూడా రాదు మనం అనుకునేది. సో మీరైతే అలా టక్స్ పెట్టేసుకోండి. అలా అని చెప్పేసి మరీ పెద్దది పెట్టేయద్దు,
కుట్టునైతే తగలకూడదు ఆ కత్తెరి. దగ్గర వరకు పెట్టండి కానీ దాని మీదకి వేయొద్దు. నేనైతే ఇప్పుడు పైన మీరు చూస్తున్నారు కదా, నేనైతే దాన్ని అలా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకున్నాక దాని మీద ఒక స్టిచ్ వేసేసుకోండి. అప్పుడు మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది, విడిపోకుండా కూడా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. కొంచెం అలా లోపలికి అనుకుంటూ లైట్గా మన ఎడ్జ్లో వేసుకోండి. కొంచెం చివరికి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి కుట్టు అనేది ఎంత నీట్గా వస్తుందో. మనకు ఆ సాఫ్ట్ పేపర్ యూజ్ చేయకుండా వేసినా వస్తుంది, బట్ అంత నీట్గా అనిపించదు మనకి, అంత స్టిఫ్నెస్ కూడా ఉండదు దానికి. అందుకని నేను సాఫ్ట్ పేపర్ అనేది యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డ్రాప్ అనేది. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ కూడా సేమ్ అలానే వేసుకుంటున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ ఎలా వేసాను, సో నేను అలాగే వేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా సాఫ్ట్ పేపర్ తీసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, నేను సాఫ్ట్ పేపర్ షేప్ని తీసుకుంటున్నాను ఎలాగా అనేది. నేను ఒకసారి షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నేనైతే సేమ్ బ్యాక్ ఎలా వేసానో అలాగే వేసి ఇప్పుడు పైన స్టిచ్ వేసుకుంటున్నాను. ఎప్పుడు మీరు కార్నర్కి అయితే స్టిచ్ ఆపద్దు, ఎందుకు అక్కడ విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. నేను ఇప్పుడైతే పైపింగ్ వేసుకోవాలి. ఆ గోటు వేసుకోవడానికని నేను క్రాస్గా ఉండే పీసెస్ తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచ్ మెజర్మెంట్తో క్రాస్గా ఉన్నాయి తీసుకుంటే మనకు కొంచెం నీట్గా వస్తుందండి. స్ట్రైట్గా అయితే రౌండ్స్ తిరగవు కదా, అందుకని నేను క్రాస్గా ఉన్నాయి తీసుకుని నేను సైడ్ ఫ్రంట్కి సైడ్స్ ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. నేను ఫ్రంట్ ఒక సైడ్ అనేది వేసాను, చూసారు కదా. అక్కడ కూడా నేను టక్స్ పెట్టుకుంటున్నాను. పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి, లేదంటే ఆగిపోద్ది అక్కడ మనకు సరిగ్గా రాకుండా. నేనైతే ఇక్కడ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు థ్రెడ్ లేకపోతే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. నేను థ్రెడ్ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందని వేస్తున్నాను. చూడండి, థ్రెడ్ని మధ్యలో పెట్టేసుకుని దాన్ని వెనక్కి ఫోల్డ్ చేసేసుకుంటూ థ్రెడ్ని కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. దీనికైతే టైం తీసుకుంటుంది, స్లోగా వేయాలి దీన్ని. నేనైతే స్లోగా వేస్తున్నాను, మీరు కూడా స్లోగా వేసుకోండి నీట్గా వచ్చేలాగా. అండ్ పైపింగ్ క్లాత్కి గ్రీన్ కలర్ క్లాత్కి మధ్యలో మిడిల్లో వేస్తున్నాను నేను స్టిచ్ అనేది. సో నేను అలా వేయడం వల్ల ఆ స్టిచ్ అనేది కనిపించదండి బయటికి. సో అప్పుడు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో నేనైతే స్టిచ్ అలాగే వేస్తాను. చూస్తున్నారు కదా, నేను లోపలికి మిడిల్లోకి పెట్టుకుని ఆ థ్రెడ్ని ఇలా బయటికి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అలా మిడిల్లోకి వేసుకోవడం వల్ల మనకి స్టిచ్ బయటకు కనిపించకుండా ఉంటుంది, చాలా నీట్గా కూడా వస్తుంది. నేను ఇటు సైడ్ కూడా పైపింగ్ వేసుకుంటున్నాను, నెక్కి కూడా పైపింగ్ వేయాలి ఇప్పుడు. సో ఇప్పుడైతే నెక్కి పైపింగ్ చూపిస్తున్నాను మీకు. సేమ్ అదే క్లాత్ తీసుకున్నాను నేను, పట్టు క్లాత్ది. సో నేను రౌండ్కి కూడా సేమ్ క్రాస్ పీస్ తీసుకొని అటాచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కూడా టక్స్ పెట్టేసుకోండి, లైట్గా అక్కడక్కడ పెట్టుకోండి.
సేమ్ నేను మళ్ళీ థ్రెడ్ పెడుతున్నాను ఎన్నుకు లోపల. సేమ్ మళ్ళీ నేను మిడిల్లోని ఆ జాయింట్ దగ్గర థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ని కొంచెం కొంచెం బయటికి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. పైపింగ్ ఫస్ట్ ఎవరికి రాదండి ఏదిని, సో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది పైపింగ్ కూడా. చూస్తున్నారు కదా, నేనైతే ఫ్రంట్కి లైట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ పైపింగ్ వేసినవి అతికినప్పుడు లోపలికి వెళ్తాయండి, నేను అందుకే అప్పుడు వేసుకుందాం స్టిచ్ అని ఉంచేసాను. ఇప్పుడైతే బ్యాక్ చూస్తున్నారు కదా, నేను బ్యాక్ అనేది లైట్గా లోపలికి ఉన్న క్లాత్ ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో మనకు అలా అయితే హ్యాండ్ వర్క్ కానీ ఏమీ అవసరం లేదు, అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఒక పాదం వెడల్పుతో వేయండి. మనకి 2 ఉంటాయి కదా, మధ్యలోకి కుట్టు పడుతూ ఉంటుంది. సో ఆ పాదం విత్తుతో మీరు వేసుకుంటే సమానంగా అదే విత్తుతో నెక్ అంతా వస్తుంది. సో అలా అయితే బాగుంటుంది. ఇప్పుడైతే నాకు ఫ్రంట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే జాయిన్ చేసుకున్నాను వాటిని. చూడండి, సేమ్ నేను మిడిల్లోకి వేసుకుంటున్నాను. పైపింగ్ వేసినప్పుడు అలా మిడిల్లోకి వేసుకున్నాను, ఇప్పుడు కూడా నేను మిడిల్లోకి వేసుకుంటున్నాను, అలా జాయిన్ చేసుకుంటూ లైట్గా. మీరు ఎప్పుడూ కుట్టినప్పుడు కంగారు పడకండి. అలవాటు ఉన్నవారైతే పర్వాలేదు, కొత్త వాళ్ళు అయితే అస్సలు కంగారు పడద్దు. టైం తీసుకున్న స్లోగానే కుట్టండి. ఫస్ట్ ఏది వచ్చేదండి, సో కుడుతూ ఉంటే మీకు అలవాటు అవుతుంది అది. చూడండి, నేను ఫస్ట్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ అనేది మనకి కరెక్ట్గా వచ్చింది కదా ప్రిన్స్ కట్. నేను ఇప్పుడు బ్యాక్ని కూడా పైపింగ్ వేస్తున్నాను బ్యాక్కి. సో ఇప్పుడు బ్యాక్ పైపింగ్ అయిపోయింది. సో నేనైతే డాట్స్ వేసుకుంటున్నాను, బ్యాక్ డాట్స్. నేను హైట్ వచ్చేసి దానికి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, అండ్ విత్ ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ వెళ్తుంది డాట్కి. 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని నేను వేసుకుంటున్నాను. మీరు కూడా అలా మార్క్ చేసుకుని వేసుకోండి, లేదంటే కొంచెం పైకి కిందకి ఒక సైడ్ ఒకలా వచ్చేస్తుంది. సో నేనైతే మార్క్ చేసుకుని వేసుకున్నాను. డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేసుకోండి. కొత్త వాళ్ళు అయితే తెలియదు కదా, మళ్ళీ ఊడిపోతూ ఉంటాయి మీకు సరిగ్గా తెలియకపోతే. సో బోత్ సైడ్స్ వేసేసుకోండి. కరెక్ట్గా ఎలా అంటే షోల్డర్ దగ్గరికి వస్తుందండి అది. చూడండి, నేను కూడా షోల్డర్ దగ్గరికి కదా, షోల్డర్లో ఆఫ్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేయండి. సో అలా ఫోల్డ్ చేసినప్పుడు వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను ఆల్రెడీ, లైనింగ్కి అటాచ్ చేశాను. నేను ఆ జాయిన్ చేసుకోవడానికి అని చెప్పేసి హ్యాండ్కి ఒక ఎక్స్ట్రా పీస్ తీసుకున్నాను, ఒరిజినల్ పీస్, లైనింగ్ కాదు. సో అక్కడైతే చూస్తున్నారు కదా అటాచ్ చేస్తున్నాను అలాగా ఎడ్జెస్లో. మీరు ఏదైనా వేస్తున్నప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే డబల్ వేయండి కుట్ అనేది. నేను చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొంచెం రఫ్ వేసాను, అలా అయితే కొంచెం మనకి కుట్టు నిలబడుతుందండి, లేదంటే ఊడిపోతూ ఉంటాయి. సో నేను పైన కూడా అలాగే వేసుకుంటున్నాను. స్టార్టింగ్ అనేది మీరు అలా చేయండి. నేనైతే హ్యాండ్ అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్కి ఫ్రిల్స్ పెడుతున్నానండి. నేను చిన్న ఫ్రిల్స్ పెడుతున్నారు కదా ఇప్పుడు. సో నేనైతే ఫ్రిల్స్ పెడుతున్నాను. ఫ్రిల్స్ పెట్టడానికి క్లాత్ స్ట్రైట్దే తీసుకున్నానండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ 2 ఇంచెస్ విత్తో తీసుకున్నాను నేను. మీకు ఎంత కావాలి అనుకుంటే మీరు అంత తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ విత్తో తీసుకున్నాను. ఇప్పుడైతే 2 కలిపేసి నేను ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అలాగా 2 వేస్తాను కదా ఇప్పుడైతే చూడండి, నేనైతే కొంచెం అటు ఇటు ఉంచేస్తున్నానండి. ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచి వేసుకున్నాను, ఎందుకంటే అది ఖర్చుకు వెళ్తుంది కదా. సో నేను ఖర్చుకు వెళ్తుందని చెప్పేసి నేను అక్కడ ఫ్రిల్స్ పెట్టట్లేదు. అక్కడ ఒక 1.5-2 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ పెట్టలేదు నేను. ఇప్పటి నుంచి నేను చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. నీట్గా స్లోగా పెట్టుకోండి. మీరు స్లోగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఏదైనా కంగారు పడద్దు కుట్టేటప్పుడు. చూస్తున్నారు కదా ఫ్రిల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. చిన్నగా అలా పెట్టుకుంటూ వెళ్ళండి. నేనైతే పూర్తి చేస్తాను. ఇప్పుడైతే దాని మీద ఒక స్టిచ్ వేసేయండి జాయింట్ దగ్గర. సో అలా వేయడం వల్ల ఫిల్ట్ అనేది కిందకు వస్తుంది కదా. సో అప్పుడన్నీ స్టిఫ్గా ఉంటాయి, కొంచెం లుకింగ్ కూడా బాగుంటుంది.
సో నేనైతే వేస్తాను స్టిచ్. అందుకు ఒక హ్యాండ్ కూడా రెడీ చేసేసుకున్నాను అలాగా. ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా, 2 రాంగ్ సైడ్స్ ఒక సైడ్కి వేసుకుని ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రంట్ తీసుకోవాలండి, ఫ్రంట్ తీసుకోకపోతే ఉగ్గులు వచ్చేస్తాయి హ్యాండ్ దగ్గర ఫ్రంట్. నేను అందుకని నుడతలు అవి రాకుండా ఉండడం కోసం కొంచెం పీస్ అనేది లోపలికి తీసుకుంటున్నాను. మీరు 2 ఒక సైడ్కి వేసేసుకోకండి, రాంగ్ సైడ్స్ ఒక సైడ్కి వేసుకోండి 2ని. నేనైతే అలా కట్ చేసుకుంటున్నాను కదా. అండ్ అలా కట్ చేసిన చోట ఒక టక్స్ పెట్టేసుకోండి. సో అప్పుడు మీకు ఐడెంటిఫై అవుద్ది టక్స్ ఉన్నాయి అంటే, సో అది ఫ్రంట్కి రావాలి అని చెప్పేసి. చూస్తున్నారు కదా 2 వేరువేరుగా వచ్చాయి. ఇప్పుడు నేనైతే పార్ట్స్కి ఇప్పుడు కిందది పట్టు శారీది నేను ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. రాంగ్ సైడ్ అది, ఇది రైట్ సైడ్. నేను అక్కడైతే మళ్ళీ ఒక 1.5 ఇంచ్ అనేది లీవ్ చేసి అప్పుడు వేసుకుంటున్నాను ఫ్రిల్స్ అనేవి. ఇప్పుడు మీకు ఎంత శారీ అయితే ఉందో దాన్ని 2 పార్ట్స్ కింద చేసుకుని ఫ్రంట్ అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేలా ఫ్రిల్స్ పెట్టేసుకుంది. మిగిలిన క్లాత్ అంతాని చిన్న చిన్నగా నీట్గా పెట్టుకోండి ఫ్రిల్స్. నేనైతే శారీ ఫస్టే డివైడ్ చేసేసుకున్నాను కట్ చేసినప్పుడే. చూడండి అలా చివరి వరకు అలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి. మనకున్న క్లాత్ని ఆ టాప్ క్లాత్కి అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను నేనైతే. చూడండి ఫ్రిల్స్ పెట్టేశాను కదా మొత్తం. మనకి లుక్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి కనిపిస్తుంది కదా, మొత్తం ఫ్రిల్స్ వచ్చాయి. నేను అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేస్తాను కదా. ఇప్పుడు లైనింగ్ తీసుకుంటున్నానండి. లైనింగ్ ఒక 3.5 అలా తీసుకోండి. సో దాన్ని ఆఫ్ చేసేసుకోండి 2 పార్ట్స్ కింద. ఏ పార్ట్కి ఆ పార్ట్ సేమ్ ఇందాక మనకి పట్టుది ఎలా అటాచ్ చేసామో సో అలాగే దాని మీదే మీరు సేమ్ అలా పెట్టుకుని లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోండి. సో నేనైతే లైనింగ్ కూడా వేసేసాను. ఇప్పుడు చూడండి లైనింగ్ కూడా వేసేసాను. ఇప్పుడైతే దాని మీద ఒక స్టిచ్ వేసుకుంటా జాయింట్లో కొంచెం స్టిచ్ వేసుకుంటే మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ విడకుండా ఉంటుందండి, లేదంటే కుట్లు ఊడిపోతాయి. చూస్తున్నారు కదా రైట్ సైడ్స్ 2 ఒక సైడ్కి వేసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను జాయింట్స్ అటాచ్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ అనేవి జాయింట్స్ అనేవి అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి నేను జాయింట్స్ అనేవి అటాచ్ చేసేసుకున్నాను. మీరు జాయింట్స్లో ఎప్పుడు వేసినా డబల్ వేయండి కుట్లు. అండ్ నేను పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం విడిపోకుండా ఉంటాయి కదా మనకి, షోల్డర్స్ దగ్గర విడిపోతాయి ఎక్కువ. నేను అందుకనే మెడ దగ్గర మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను కంప్లీట్ అయిపోయింది నాకు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్, డ్రాపు, కీ హోల్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి పైపింగ్తో సహా. ఇప్పుడు నేను హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా నేను టక్స్ పెట్టాను కదా ముందు కట్ చేసినప్పుడు, అది ఫ్రంట్కి రావాలండి. టక్స్ పెట్టింది సో ఒకసారి చూసుకుని వేసుకోండి టక్స్ ఎటు ఉన్నాయో. నేనైతే చూస్తున్నారు కదా ఇప్పుడు కట్ చేసిన పార్ట్ అయితే ఫ్రంట్కి వచ్చేలా వేసుకుంటున్నాను. సో మిడిల్ నుంచి వేసుకోండి అలాగా, హ్యాండ్ మిడిల్ అండ్ షోల్డర్ మిడిల్ అక్కడి నుంచి మీరు వేసుకుంటే సమానంగా వస్తుంది. సో ఫస్ట్ నేనైతే మిడిల్ నుంచి చివరికి వేసుకుంటున్నాను, ఆ నెక్స్ట్ మళ్ళీ మిడిల్ నుంచి ఈ చివరికి వేసుకుంటాను. అలా అని చెప్పేసి మీరు ఫస్టే చివరి నుంచి ఈ చివరికి హ్యాండ్ అనేది అతికేయద్దు, కొంచెం ఎగుడు దిగుడులు వస్తాయి. సో అందుకనే నేను ఫస్ట్ మిడిల్ పాయింట్ నుంచి వేసుకుంటున్నాను. మీరు కూడా మధ్యలో నుంచి వేసుకోండి అలాగా. అలా వేసుకోవడం వల్ల సమానంగా వస్తుందండి అటు ఇటు కూడా. సో నేను ఇటు వేసాను కదా, ఇప్పుడైతే నేను మళ్ళీ రివర్స్ చేసుకున్నాను అండ్ ఇటు సైడ్ వేసుకుంటున్నాను హ్యాండ్కి. చూడండి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్కి వేసుకుంటున్నాను. స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం నీట్గా వేసుకోండి. సో లేకపోతే మనకి బాగా నీట్గా కనిపించదు.
మీరు వేసుకున్నప్పుడే కొంచెం నీట్గా వేసుకోండి, స్లోగా వేసుకోండి. చూస్తున్నారు కదా నేనైతే ఎలా వేస్తున్నాను. మనకి కుట్టేటప్పుడు క్లాత్ అనేది కింద పడిపోతూ ఉంటుందండి, చూసుకోండి. నేను అందుకనే వెనక్కి పెట్టుకుంటూ వేసుకుంటున్నాను. లేదంటే క్లాత్ దాని కింద పడిపోతే మళ్ళీ మనం కుట్లిప్పుకుని మళ్ళీ కుట్టేయాల్సి వస్తుంది. అదొకసారి చూసుకుని వేసుకోండి, లేదంటే కిందకు వచ్చేస్తాయి ఇవి. నేను ఇప్పుడైతే హ్యాండ్ అటాచ్ చేస్తాను కదా, నేను ఇప్పుడైతే దానికి బటన్స్ వేస్తాను. చూస్తున్నారు కదా నేనైతే రెండు హ్యాండ్స్ కూడా నేను అటాచ్ చేస్తాను సేమ్ అలానే. ఇప్పుడైతే నేను హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాను. అదైతే నాకు 10 ఉంది. సో నేను 5 మెజర్ చేసుకున్నాను. 5 అనేది నేను ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే చంక కూడా పెట్టుకోవాలండి. ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు 15 ఉంది. సో నేను దాన్ని ఆఫ్ చేశాను. చూస్తున్నారు కదా ఎక్కడికి వచ్చిందో నాకు. సో ఒకసారి అయితే అలా లైన్ జాయిన్ చేసేసుకోండి. సో అలా వేసినలాగే స్టిచ్ కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా నేను స్టార్టింగ్లో అయితే డబుల్ వేస్తున్నాను స్టిచ్చెస్ అనేవి. అలా మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సమానంగా పెట్టుకుని అటాచ్ చేసుకుంటూ వచ్చేయండి. జాయింట్ అనేది పైకే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడైతే నాకు నడుం 30 ఉందన్నాను కదా, 30లో 4వ భాగం చేయాలి. అంటే నాకు 7.5 కావాలి. సో నేను 7.5కి కొంచెం లూజ్ పెట్టి మార్క్ చేసుకున్నాను. మనకి కొంచెం లూజ్ ఉన్న పెద్ద ప్రాబ్లం అనిపించదండి. కొంచెం లూజ్ అని అనిపిస్తే ఒక స్టిచ్ లోపలికి వేసుకోవచ్చు. అలానే టైట్ వేసేసుకుంటే మరీ బాగోదు కదా. సో నేను అందుకని ఒక 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుని వేసుకుంటున్నాను. చూడండి నేను డ్రా చేసుకున్నాను కదా మళ్ళీ. సో అదే లైన్లో నేను వేసేసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడైతే రెండు కరెక్ట్గా పట్టుకోండి, లేదంటే ఫ్రిల్స్ ఉన్నాయి కదా. సో క్లాత్ అనేది కిందకి వచ్చేస్తుంది, కుట్టు కిందకి బాగోదప్పుడు. సో క్లాత్ అనేది చూసుకోండి కింద కూడా, దాని కిందకి లేకుండా. నేనైతే ఫస్ట్ దాని చివరి వరకు వచ్చేస్తున్నాను కొంచెం లైట్గా. చూసారు కదా అక్కడ వరకు వచ్చాక నేను పైన ఉన్న లైనింగ్ అనేది కొంచెం తప్పిస్తున్నాను. నేను పై లైనింగ్ పైకి వదిలేసాను, అంటే కిందది కూడా కిందకి వదిలేసి ఓన్లీ ఒరిజినల్ పైన ఉన్న పట్టు క్లాత్ని మాత్రమే స్టిచ్ చేస్తున్నాను రెండుని. మనం ఎప్పుడు మొత్తం అన్నీ కలిపి వేసుకోకూడదండి, కలిపి వేసుకుంటే గుక్కుల కింద ఉంటుంది. సో లైనింగ్ అనేది మనకి ఒరిజినల్ క్లాత్ మీద కొంచెం చిన్నది ఉంటుంది కదా. సో అందుకని ఎదికది సపరేట్గా వేసుకుంటే చాలా నీట్గా వస్తాయి. లేదు కలిపేసి అంటే అస్సలు నీట్గా రాదండి, ఉగ్గులు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా నేనైతే పైన ఉన్న పార్ట్ని మాత్రమే సెపరేట్గా తీసుకుని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటాను నేను. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్ అయితే వదిలేసాను. ఆ లైనింగ్ని లోపల ఉన్న క్లాత్ని లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ చివరి నుంచి జస్ట్ కొంచెం ఆ పట్టుదంతా లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ స్టిచ్ చేయండి. మీకైతే చాలా ఈజీగా అయిపోతుంది ఇది. మీరు ఇలా చేయడం వల్ల ఉగ్గులు రాకుండా ఉంటాయండి, లేదంటే ఉగ్గు వస్తుంది, అంతకుమించి ఏం కాదు. ఉగ్గు వస్తే మనకి డ్రెస్తో చూడడానికి కూడా బాగోదు కదా, అందుకే చెప్తున్నాను. మీకు అంతకీ రాలేదు అంటే ఇంకా కలిపే జాయిన్ చేసుకోండి. చూడండి నేను సపరేట్గా చేశాను. అండ్ ఇట్ సైడ్ కూడా నేను ఇప్పుడు మార్క్ చేసేసాను. చూస్తున్నారు కదా నేను ఇంకొక సైడ్ కూడా నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను. సేమ్ అలానే వేసుకుంటున్నానండి. ఒకసారి చూడండి మళ్ళీ 4 కలిపి 4 లేయర్స్ కూడా నేను ఒక కొంచెం దూరం వచ్చే వరకు కలిపే స్టిచ్ చేశాను. తర్వాత లైనింగ్ అనేది కొంచెం తప్పించానండి, పై లైనింగ్ కింద లైనింగ్ కూడా. అండ్ ఒరిజినల్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి చూడండి దాన్ని మళ్ళీ క్లియర్గా.
చూస్తున్నారు కదా, అక్కడ వరకు వచ్చాక నేను మళ్ళీ లైనింగ్ అనేది కొంచెం తప్పించానండి పక్కకి. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను అక్కడి నుంచి. చూస్తున్నారు కదా, రెండు సమానంగా పెట్టుకుని అలా వేసేసుకోండి స్లోగా. చూస్తున్నారు కదా, నేను కింద వరకు అయితే అటాచ్ చేసేసుకున్నాను ఫుల్గా ఫ్రాక్ అనేది. సో లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోండి. సో ఫైనల్ అయితే ఇది ఇలా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరిన్ని స్టిచ్చింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. అంటిల్ దెన్, బాయ్ బాయ్.